హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గోవిహారీ ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి కొండవీడి కోటకి దగ్గరలో గల చింగిస్ ఖాన్ పేట గ్రామం దగ్గర అయితే ఉన్నాము. ఈ గ్రామం వచ్చేసి ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లాలో అయితే ఉంది. ఇక్కడ ఆలయ విశిష్టత ఏంటంటే శ్రీ వెన్నముద్ద గోపాలకృష్ణ స్వామి అయితే ఉంటారు. ఇది ప్రపంచంలోనే ఇలాంటి ఆలయం కావచ్చు, ఇలాంటి స్వామివారి విగ్రహం కావచ్చు ఎక్కడైతే లేదు. ఈ ఒకసారి మీరే చూడండి. ఇదంతా ఆలయం ఎప్పటిదో పురాతన ఆలయం అయితే ఆలయం ఇది. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత, ఎంతో చరిత్ర ఉంది. సో, అయితే ఇప్పుడేంటంటే ఈ ఆలయం చుట్టూ ఒకసారి మనం చూద్దాం మొత్తం. ఇక్కడొచ్చేసి ఆంజనేయ స్వామి వారి అయితే విగ్రహం ఉంది. ఇప్పుడు మనం ఈ ఈ కనిపిస్తుంది కదా! ఇది ఆంజనేయ స్వామి వారి విగ్రహం. ఒకసారి చూద్దాం అది. మనకి ఇక్కడ ఉంది, అక్కడ కనిపించే దగ్గర కూడా అది చూపిస్తాను ఒకసారి మీకు వీడియోలో. ఇగోండి. ఇదంతా ఆ స్వామివారి యొక్క విగ్రహం, ఆంజనేయ స్వామి. ఈ ఆలయంకి ఎంతో పురాతనమైనది ఈ ఆలయం వచ్చేసి. చాలా అంటే ఇక్కడ శ్రీ వెన్నముద్ద గోపాలకృష్ణ స్వామి ఆలయం అంటే ఈ ఆలయమే. కృష్ణుడు ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ శాసనాలు ఏంటంటే ఎవరు కట్టించారు ఈ ఆలయాన్ని అనే వాటికి కొన్ని అయితే చిహ్నాలండి. అవి మనకి పూర్తి చరిత్ర తెలిస్తే మాత్రం అవి మనకు తెలుస్తాయి. ఇక్కడ రామ సీత లక్ష్మణుడు విగ్రహాలు చిన్న అయితే చెక్కారు రాతికి. ఇక్కడ వచ్చేసి నాగమయ్య స్వామి ఉంది. వీటికి అప్పట్లో వీటిని ఎందుకు చెక్కుతారంటే వీటికి ఏదో ఒక చరిత్ర ఉంటుందండి. ఆ శాసనాల వెనుక ఎంతో మర్మం అయితే దాగి ఉంటుంది. అవి మనకు తెలియదు కానీ చూడండి, ఇక్కడ తాబేలు చూసారా, ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇలాగా అసలు ఇట్లాగ మనం ఎప్పుడైనా సరే ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ ఆలయం యొక్క చరిత్రలు తెలుసుకోవాలంటే ఒక్కొక్క చోట ఒక చోట చేప, ఒక చోట వరాహం, ఒక చోట తాబేలు కావచ్చు, కూర్మం, ఇలాగనే ఒక చోట వచ్చేసి ఇలా ప్రతి చోట ఒక్కొక్క శాసనాలు అయితే ఉంటాయండి. ఖచ్చితంగా ఆ శాసనాలు అనేది ఆ చరిత్రను చెప్తాయి మనకి కంపల్సరీ అయితే. ఇది చూడండి, ఇదంతా ఆలయ ప్రాంగణం. ఇది ఎప్పుడో కట్టించిన ఆలయం, ఇప్పుడు కట్టించింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ శివలింగాన్ని అయితే తోల్చారు. దీనికి ఏదో ఒకటి దాని వెనక ఏదో ఒక చరిత్ర అయితే ఉంటుంది, ఒక కథ అయితే ఉంటుంది. అది ఎందుకు చెక్కారనేది ఇప్పటి వాళ్ళకైతే ఎవరికీ తెలియదు. అది పూర్వకాలంలో వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి ఒకటైతే ఉంటుంది, వాళ్ళు చేసిన ప్రతి పనికైతే. చూడండి, ఇది శ్రీ వెన్నముద్ద గోపాలకృష్ణ స్వామి ఆలయం అయితే ఇది. చూడండి, ఈ ఆలయం యొక్క చరిత్ర కూడా మనం ఒకసారి లోపలికి వెళ్ళైతే మేము మొత్తం ఆలయాన్ని చూసుకుంటూ ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇది ఆంజనేయ స్వామి. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి అయినా ఈ యొక్క మనకు కనిపిస్తున్న ఈ యొక్క ధ్వజస్తంభం వచ్చేసి ఇప్పటిది కాదండి. దాదాపు ఈ యొక్క ఆలయంలో స్వామివారిని ప్రతిష్ఠించినప్పుడు ఈ ధ్వజస్తంభాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారట. కానీ ఇప్పటికీ అలానే ఉంది, ఆ చెక్కతో చేసింది కదా, అయినా అలానే ఉంది. చూడండి, ఇప్పటికీ అలానే ఉంది. ఇదైతే కొంచెం కూడా చెక్కు చెదరకుండా అయితే అలానే ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోపలికైతే వెళ్తూ స్వామివారి యొక్క చరిత్రను అయితే మనం ఒకసారి చూసుకుందాం. పూర్వం ఇదండి, ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం ఒకసారి. అయితే ఈ యొక్క చరిత్ర ఏంటంటే ఆలయం యొక్క చరిత్ర పూర్వం విజయనగరం రాజులచే కొండవీడు ప్రాంతంలో శ్రీ బాలకృష్ణుని ఆలయం అయితే నిర్మించడం జరిగిందట. రెడ్డి రాజుల అనంతరం ఈ యొక్క ఆలయం ముష్కరుల దాడుల నుండి స్వామివారిని రక్షించే నిమిత్తం భక్తులంతా కలిసి అప్పటి కాలంలో ఈ కొండవీడు చుట్టూ ఉన్న గ్రామాలలో అయితే కొండవీడు చుట్టూ ఉన్న చాలా గుళ్ళల్లో అయితే ఇలాంటి యొక్క చరిత్రలే ఉన్నాయండి. చాలా గుళ్ళు అయితే మన దాంట్లో చూడండి. ఈ అప్పుడు ఏంటంటే ఈ యొక్క రక్షించే నిమిత్తం భక్తులంతా ఏం చేశారంటే, లేకపోతే రాజులు కావచ్చు, భూగర్భంలో అయితే ఈ స్వామివారిని దాచిపెట్టారట. ఆ తర్వాత 18వ శతాబ్దంలో కొందరు రైతులైతే బావి తవ్వుకుంటా, పొలంలో బావిలు తవ్వుతారు కదా, అలా తవ్వుకుంటా స్వామివారి ఈ యొక్క విగ్రహాన్ని అయితే బయటపడిందంట. స్వామివారి విగ్రహం ఆ ప్రాంతం చిలకలూరుపేట జమీందార్ అయిన శ్రీ రాజా మానూరి వెంకట కృష్ణ గారు స్వామివారిని తమ గ్రామానికి తరలిస్తుండగా ప్రస్తుతం ఇప్పుడున్న ఈ ప్రాంతంలో చింగిస్ ఖాన్ పేటలో అయితే ఈ యొక్క బండి చక్రాలు అయితే విరిగి ఇక్కడే ఆగిపోయిందంట. అయితే అసలు ఏం చేయాలా అనేది అర్థం కాక ఆ జమీందారు గారికి ఆ రోజు నైట్ అక్కడే పడుకుంటే స్వామివారి కళ్ళలోకి వచ్చి, నన్ను ఇక్కడే ప్రతిష్ఠించండి, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడి నుంచి నేను రాను అని చెప్పేసి చెప్పగా ఆ మరుసటి రోజే ఆగిన చోటే స్వామివారిని ప్రతిష్ఠించి ఆ యొక్క జమీందారు గారు అయితే
ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతానికి ఎవరైతే ఈ చెంగిస్ ఖాన్ పేట అనేది ఉందో ఇక్కడే ఆలయాన్ని అయితే నిర్మించారట. చూడండి అసలు ఇదంతా ఈ ఆలయం. ఇది అయితే స్వామివారి ఏంటంటే గ్రానైట్ రాయితో చేయబడిన బాలకృష్ణుడి ఎడమ చేతితోనేమో వెన్నకొండపై, కుడి చేయేమో వెన్న ముద్దతో ప్రాగుతున్నట్టుగా ఒకే వేదికపై చెక్కబడి ఉన్నదంట ఈ యొక్క ఆలయంలోని ఈ యొక్క విగ్రహం వచ్చేసి, శిలా విగ్రహం వచ్చేసి. మనం ఒక్కసారి ఈ ఆలయంలో ఆ యొక్క శిలా విగ్రహాన్ని అయితే మనకి కొన్ని పర్మిషన్స్ వల్ల అయితే తినలేదు. మనం అక్కడ ఉన్న కొంత అయితే చూద్దాం ఒకసారి. మనం స్వామివారిని అయితే కొంత భాగం అయితే మనం చూద్దాం ఒకసారి. ఇవ్వండి ఇక్కడ బయటకు వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామివారు ఉన్నారు. అయితే ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని అయితే మనం ఒక్కసారి చూడాలనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరైతే ఇక్కడికి రాండి కంపల్సరీ. ఈ స్వామివారి అయితే ప్రపంచంలో ఎక్కడా లేరు ఇలాంటి స్వామిమూర్తులు గారి స్వామివారి విగ్రహం అయితే. ఒకసారి ఆ విగ్రహాన్ని అయితే మనం చూద్దాం కొద్దిగా. ఇదిగోండి ఈ విధంగా ఉంటారు స్వామివారు. చూడండి అసలు చూసారా, బాలకృష్ణ స్వామి అయితే ఎడమ చేతితోనేమో వెన్నకుండపై ఉంది, కుడి చేయేమో వెన్న ముద్దతో ఉంది. చూడండి ప్రాగుతూ ఉన్నట్టుగా కనిపిస్తున్నారా. స్వామివారి విగ్రహం అయితే ఇదండి, ఇలా ఉంటారు స్వామివారు వచ్చేసి మనకి. చూడండి అసలు ఇలాంటి విగ్రహం అయితే ఎక్కడా లేదండి, ఈ చెక్కిన్స్ ఖాన్ పేటలో మాత్రమే ఉంది. ఈ కొండవీటి దగ్గరలో ఉంది ఈ యొక్క ఆలయం వచ్చేసి. ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి అయితే రండి. ఇదిగోండి చూడండి ఒకసారి, మీకు దూరం నుంచి అయితే చూపిస్తున్నాను. ఇది ఇదిగోండి స్వామివారు ఇలా ఉంటారండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.